ప్రైజ్ ది లార్డ్. గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మరి పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి నెల గుంటూరు పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం ప్రతి నెల 3వ మంగళవారం జరగటం మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఇప్పటికే అనేకులు ఈ ఆరాధనలో పాల్గొని దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మరలా ఈ ఆరాధన ఈ నెల అనగా నవంబర్ 18వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు మన గుంటూరు పట్టణంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగబోతుంది. ఈ ఆరాధనలో అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు. మునుపెన్నడూ చూడని దేవుని మహిమను ప్రజలు చూడబోతున్నారు. అంత మాత్రమే కాదు, శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది. జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, దేవుని బలమైన కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థత విడుదల కార్యాలు, అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడే జరిగించబోతున్నారు. కనుక మీ కుటుంబాలతో కలిసి రండి, దైవ దేవుని పొందండి. ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఉదయం లేవగానే ప్రార్థించి ఈ దినాన్ని ప్రారంభించారా? ప్రతి దినము మనం ప్రార్థించి మరి ఈ దినాన్ని ప్రారంభించినప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ మనతో ఉంటుంది. ఆయన సన్నిధి మన దినమంతా మనతో నడుస్తూ ఉంటుంది. కనుక మన చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ప్రతి దినం దేవుని యొక్క వాగ్దానాలు వింటూ బలపరచబడుతున్నాం కదా. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటో చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వణకుకుడి, వారి ముఖము చూసి బెదరుకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారండి. దేవుడు అంటున్నారు, ఆయన ఈ మాట ఆ రోజు మరి ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. ఆ వాగ్దానమే ఈరోజు ప్రభు నీకు నాకు మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఏమంటున్నారంటే, మీ శత్రువులను చూసి మీరు వణకొద్దు, మీరు బెదరొద్దు. దేవుడు అంటున్నాడు, మీ కొరకు మరి యెహోవాయే మీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు, మిమ్మల్ని రక్షించబోతున్నారు. ఎంత చక్కని మాట కదా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడు, ఈరోజు నీకున్న శ్రమలు, నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవే కదా శత్రువులు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు అనేక మంది శత్రువులు ఉన్నారు. మరి కానీ ఈ రోజున నీ శత్రువులు ఎవరనంటే సమస్యలే, ఆర్థిక ఇబ్బందులే, అనారోగ్యాలే. మరి అవన్నీ చూస్తూ, వాటి ముఖాన్ని చూస్తూ, ఆ కుటుంబ సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, అప్పు బాధలు కదా, కోర్టు కేసులు, ఇవన్నీ కూడా, మరి భూ వివాదాలు, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుందంటే, అయ్యో ఈ సమస్యలు పరిష్కారం కాలేమో, మరి వీటిని నేను జయించలేనేమో అనే ఒక భయం, వాటిని ముఖాన్ని అంటే ఆ సమస్యను చూస్తున్నప్పుడే నీకు భయం వస్తుంది, వణికిపోతుంటావు ఒక్కొక్కసారి కదా, వణుకొచ్చేస్తుంది. ఇవి నేను పరిష్కరించుకోలేను, నా వల్ల కావట్లేదు అని కృంగిపోయి ఉన్నా. నీతో ప్రభు అన్నారు, నువ్వు వణకొద్దు, నువ్వు బెదిరిపోవద్దు. దేవుడు అన్నాడు, వారి ముఖాన్ని చూసి నువ్వు ఎందుకు వణికిపోతున్నావు? దేవుడు అన్నాడు, మీ కొరకు మీ శత్రువులతో నేను యుద్ధం చేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాటలు చెప్పి దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు, మనుషులు లాంటి వాడు కాదు. ఆయన మాట ఇచ్చి మరి మాటను నెరవేర్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఈ వాగ్దానం చేసి ఇశ్రాయేలు ప్రజల పక్షాన వారి శత్రువులతో యుద్ధం చేసి వారిని రక్షించాడు దేవుడు కదా. అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. అరే, ఈ యొక్క
సమస్యల మీద నేను పోరాడలేను, వీటిని జయించలేను, నా వల్ల కావట్లేదు అని అనుకున్న కృంగిపోయిన నీతో అన్నాడు, నువ్వు కాదు యుద్ధం చేసేది, మీ పక్షాన మీ శత్రువులతో నేను యుద్ధం చేస్తా, నిన్ను రక్షిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. ఇక నీ సమస్యలను బట్టి కృంగిపోవద్దు, ఇక వాటి ముఖాలనే చూసి బెదిరిపోవద్దు కదా. ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి గొల్యాతును చూసి ఆ ఎత్తు బలము అవన్నీ చూసినప్పుడు భయపడ్డారు, కృంగిపోయారు. కానీ దావీదు గొల్యాతు బలాన్ని చూడలేదు, దేవుని బలాన్ని చూశాడు. అందుకే దావీదుకు దేవుడు గొల్యాతు మీద గొప్ప విజయాన్ని ఇచ్చాడు. యుద్ధము యెహోవాదే అన్నాడు కదా ఆయన, మరి యుద్ధం దేవుడే జరిగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అలాగే ఈరోజు నువ్వు సమస్యను చూస్తున్నప్పుడు నీ సమస్య గొప్పదిగా అనిపిస్తుంది. ఆ వాటి ముఖాన్ని చూస్తున్నప్పుడు అప్పులు, అమ్మో నా వల్ల కాదు, ఇవి నా వల్ల కావట్లేదు, ఎందుకంటే నా శాలరీ కొద్దిగానే అనిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అన్నాడు, వాటి వైపు చూడొద్దు, నా వైపు చూడు, నేను నీ పక్షాన యుద్ధం చేయబోతున్నా, నేను రక్షించబోతున్నా, నీ శత్రువులందరినీ నాశనం చేయబోతున్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో, నీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి, నీకు నా అక్కర్లన్నీ తీరబోతున్నాయి. ఒకవేళ మనుషులు శత్రువులు ఉన్న ఆ శత్రువులను దేవుడు లయపరచబోతున్నాడు. నీకు దేవుడు మరి ఆయన కృప తోడుగా ఉంచి ఆయన రక్షించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటావా? యేసయ్యా, ఇంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామా అండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతులకు దేవునికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడను గాక. అయ్యా, ఇదిగో వారి జీవితాల్లో ఉన్న ప్రతి శత్రు పోరాటాలన్నింటిలో కూడా విజయాన్ని దయచేయండి ప్రభా. ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటి నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారికి విడుదల కలుగును గాక. అప్పులన్నీ క్లియర్ అయిపోవును గాక ఇస్తున్నాము. అయ్యా, రోగాల నుంచి విడుదల కలుగును గాక. నానావిధ రోగాలతో పీడింపబడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక. తండ్రి, కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించబడను గాక. కోర్టు కేసులు విజయం వచ్చును గాక. భూ వివాదాలు పరిష్కరించబడను గాక. తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. ఎవరైతే ప్రభా అయ్యా శత్రువులుగా ఉన్నారో వారి మధ్య సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, నీకే స్తోత్రాలయ్యా. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని, నీ నూతనమైన కృపతో వారిని నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.